భయ్యా మీరు ఎప్పుడైనా హార్లిక్స్ మిల్క్ షేక్ ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో బడీస్, వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ మోస్ట్ టేస్టీ కూల్ స్పాట్స్ ఇన్ పొద్దుటూర్ ఎపిసోడ్ నెంబర్ 5. ఇవాళ ఈ వీడియోలో మనము మన పొద్దుటూరులోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ అయిన వినాయక కూల్ డ్రింక్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీళ్ళ దగ్గర దొరికే ప్రతి ఒక్క కూల్ డ్రింక్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ మన పొద్దుటూరులో రేర్ అనమాట, అంతగా ఎక్కడ దొరకవు. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జార్ సోడా. ఈ మధ్యన ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అవుతుంది. వీళ్ళ దగ్గర కూడా ఇది ఒక మంచి టేస్టీ అండ్ మంచి ఫేమస్ ఐటమ్ అనమాట. ఇక మిల్క్ షేక్ విషయానికి వస్తే రోజ్ మిల్క్ షేక్, బూస్ట్ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండ్ ఆరెంజ్ మిల్క్ షేక్ అయితే ఈ వీడియోలో నేను ట్రై చేయబోతున్నాను. ఇక మేకింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే మనం ఏ మిల్క్ షేక్ అయితే చెప్తామో ఆ ఫ్లేవర్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ అండ్ మిల్క్ యాడ్ చేసి కొన్ని వాటిల్లో సోడా కూడా యాడ్ చేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఒక స్ట్రా వేసి అయితే తాగడానికి ఇచ్చేస్తారు. నా ఫ్రెండ్ అయితే ఒక్క చుక్క కూడా కింద పోకుండా ఆ జార్ సోడా తాగుదామని ట్రై చేశాడు. చూశారు కదా, వాటి వల్ల అయితే కాలేదు. 90% ఎవరిలో కూడా ఇది కాదు. ఎందుకంటే అవి వేసిన వెంటనే ఆ చిన్న గ్లాసు ఆ పెద్ద గ్లాసులో వేసిన వెంటనే ఆ సోడా అనేది పర్వతం మాదిరి పైకి వచ్చేస్తారు. చూశారు కదా, ఆ సోడా కింద పోకుండా తాగడానికి ఇంపాసిబుల్ 90%. చాలా మంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చేసి ఇది ఛాలెంజ్ మాదిరి పెట్టుకొని తాగుతూ ఉంటారు చాలా మంది. అలాగే ఇక ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అనేది మనకు ఎక్కువగా సోడా వేశారనమాట. ఆ సోడా టేస్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. అలాగే చివరిలో అయితే సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ అస్సలు నేనైతే తాగలేకపోయాను. చివరిలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది లాస్ట్లో. ఇక నెక్స్ట్ అయితే మై ఫేవరెట్ ఐటమ్ బూస్ట్ మిల్క్ షేక్ అయితే ట్రై చేశాను. నాకు తెలిసి వాళ్ళ పొద్దుటూరులో ఎక్కడ కూడా బూస్ట్ మిల్క్ షేక్ అనేది దొరకదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంటుంది. అయితే కూల్ ఉన్నప్పుడే తాగాలి. ఇది కూల్ తగ్గిపోతే మాత్రం బాగుండదు. కూల్ ఉన్నప్పుడే తాగాలి. స్వీట్ గా చాలా బాగుంది. మై ఫేవరెట్ ఐటమ్ ఇది, మస్ట్ ట్రై ఐటమ్. నెక్స్ట్ అయితే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ట్రై చేశాను. నేను ఈ వీడియోలో ట్రై చేస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఓన్లీ 30 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఓకే గుడ్ బాగానే ఉంది. నెక్స్ట్ అయితే రోజ్ మిల్క్ ట్రై చేశా. ఇది వచ్చేసి మనకు తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా స్వీట్ గా చాలా బాగుంది ఇదైతే. అలాగే స్వీట్ తాగి నేలకైతే తీయగా అయిపోయింది. ఏదైనా పుల్లగా తాగుదామంటే ఆ పుల్లగా తాగుదామనేసి ఆరెంజ్ మిల్క్ షేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇదైతే తప్పకుండా ఏదైనా సరే తాగి ఆ తర్వాత లాస్ట్ ఇది తాగండి. చెప్తున్నా కదా, నిజంగా చాలా పుల్లగా అయితే ఉంది. ఇది తాగిన తర్వాత నేలకైతే ఆ స్వీట్నెస్ అనేది మొత్తం కూడా పోయింది. చాలా అంటే చాలా పుల్లగా ఉంది. బట్ నాకెందుకో ఇది బాగా నచ్చింది. ఎవరైతే వెరైటీగా ట్రై చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. అడ్రస్ ఎక్కడ అంటే మన పొద్దుటూరులోని బంగారంగ సందులో ఆంజనేయ స్వామి టెంపుల్ కి పక్కనే ఉంటుంది. అలాగే అమావాస్యాలకి దగ్గరలో అయితే ఉంటుంది. అలాగే మన పొద్దుటూరులోని బంగారంగల్ సందులోకి వెళ్ళేసి ఎవరిని అడిగినా సరే చెప్తారు. ఈ సమ్మర్లో ఒకసారి సరే వెళ్ళండి, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది.